యవనుడా సంతోషపడుమా యవన కాలమునా యవన కాలమునా అయితే వీటిని బట్టి దేవుడు అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును నిన్ను జ్ఞప్తి నుంచుకో జ్ఞప్తి నుంచుకో యవనుడా సంతోషపడుమా యవన కాలమునా యవన కాలమునా లేత వయసు నడి ప్రాయమును గతించిపోవునని గతించిపోవునని గనుక నీదు హృదయములో గనుక నీదు హృదయములో వ్యాకులమును తొలగించుకొనుము యువకుడా వినుము యువకుడా వినుము యవనుడా సంతోషపడుమా యవన కాలమునా యవన కాలమునా దుర్దినములు రాబోకముందే వీటి అందిపుడు వీటి అందిపుడు సంతోషము లేదనియడు సంతోషము లేదనియడు సంవత్సరములు రాబోకముందే చెడుగును విడుమా చెడుగును విడుమా యవనుడా సంతోషపడుమా యవన కాలమునా యవన కాలమునా పశ్చాత్తాపము క్రీస్తు నామము ఒప్పుకొనుచునే ఒప్పుకొనుచునే రక్షణార్థము క్రీస్తులోనికి రక్షణార్థము క్రీస్తులోనికి రయమునా బాప్తిసముందిన రక్షణ నేడే రక్షణ నేడే యవనుడా సంతోషపడుమా యవన కాలమునా యవన కాలమునా మన్నైనాది వెనుకాటి వలెనే మంచిలో కలియున్ మంచిలో కలియున్ ఆత్మదాని దయచేసిన
ఓకే, థ్యాంక్ యూ. బిడ్డలందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. పరమందాసుడు అయిన ప్రియాపరలోకపు తండ్రి, ఘనమైన రాజా, మీ పాదంలోకి వేలాది కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఎప్పటి వరకు మీ ఉచితమైన కృపారెక్కల కింద భద్రపరిచారు, క్షేమాన్ని ఇచ్చారు నాయన. ప్రయాణాల్లో తోడుగా ఉండి సకాలంలో ఇక్కడికి నడిపించినందుకు మీకు వందనాలు నాయన. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నాయన దీవించినందుకు వందనాలు నాయన. అయ్యా, చెప్పబడుతున్న తండ్రి నాయన పాఠాన్ని బట్టి తండ్రి నాయన వారిలో ఉన్న ఆత్మీయ లోపాలు విడిచిపెట్టి అయా వాక్యాన్ని హృదయంలో ముద్రపరుచుకొని అయా వాక్యానుసారంగా జీవించినట్లు మీ కృపను దయచేయమని వేడుకొనుచున్నాను. అయా సహోదరు చెప్పుచుండగా తండ్రి నాయన ఆ బిడ్డకు జ్ఞానాన్ని దయచేసి అయ్యా వారికి అర్థమైన రీతిలో వివరించగలిగిన సామర్థ్యతను దయచేయమని, సమస్తం ఈ కార్యక్రమం మీ మహిమార్థంగా జరిగినట్లు మీ కృపతో నింపమని మా ప్రభుని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనలో మనందరినీ నడిపించినటువంటి ఎస్తేర్ సిస్టర్కి మనందరి తరఫున వందనాలు. మొదటి సమయాలు 2వ అధ్యాయం 1 నుంచి 11 వరకు మనలో ఉన్నటువంటి సహోదరులు ఎవరైనా చదవండి. మరియు హన్నా విజ్ఞాపనము చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహా బలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదీ లేదు. యెహోవా అనంత జ్ఞాని యొక్క దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీకుడి. ప్రఖ్యాతి నొందిన వీలుకాండ్లు ఓడిపోవుదురు, త్రొట్టిలిన వారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోవుదురు. ఆకలి పడిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాళ్ళు 7 పిల్లలను కన్ను, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు, కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టెలకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదు. మీరు ఎంతసేపు దేవునికి అప్లికేషన్ పెట్టుకుంటానే ఉంటారు పనిలో, కానీ మీరేం చేయట్లేదు చెప్పండి. మీరు ఇప్పుడు హన్నా చేసిన ప్రార్థన ద్వారా మీరు తెలుసుకున్నది ఏంటి? హన్నా ఏమని అడిగింది దేవుణ్ణి చెప్పండి. నువ్వు నాకు కుమారుని ఇస్తే తిరిగి ఆ బిడ్డను నీకే ప్రతిష్ఠిస్తాను అన్న. అంటే మనం ఏం చేయాలి? దేవుడు నాయనా నీవు నాకు సహాయం చేస్తే నేనేం చేస్తాను ప్రశ్నించుకుంటారా? మమ్మీ స్కూల్లో ఫీజు కట్టాలంట, ఫీజు కట్టండి అంటారు. మమ్మీ నువ్వు ఫీజు కట్టు టైంకి, నేను బాగా చదువుకొని నువ్వు కట్టిన ఫీజుకి తగ్గట్టు మంచి మార్క్స్ తెచ్చుకుంటానని మీరు ఎవరైనా అన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. అన్నారు ఎవరైనా? ఎంతసేపు ఏమంటారు? మీరు ఫీజు కట్టండి, డ్రెస్సులు రకరకాలు కొనండి. మీరు ఎంతసేపు ఏం చేస్తారు? పేరెంట్స్కి అప్లికేషన్ని పాస్ చేస్తారు. సరే మీరు పేరెంట్స్కి ఇస్తారు, మరి మీరేం చేస్తారు? మరి మీరు చెప్పాలి కదా. ఇక్కడ అన్న మనకు చెప్పింది కదా, ఏమని? నాయనా నీవు నాకు కుమారుని ఇస్తే నేను నీకు ప్రతిష్ఠిస్తాను. అది ప్రార్థన యొక్క మనం చేయవలసినటువంటి ప్రార్థనలోని అంశాలను మనం గమనించాలి. నాయనా నీవు నాకు జ్ఞానమును దయచేస్తే
ఎవరైతే జ్ఞానం లేని వారికి నేను హెల్ప్ చేస్తాను చదువులో, ఎడ్యుకేషన్లో. నాయన నాకు తెలివితేటలు ఇస్తే ఆ తెలివితేటల్ని నీ రాజ్యమును అభివృద్ధిపరిచే విషయంలో నా స్నేహితులకి, నా ఇరుగు పొరుగు వారికి మీరు నాకు అందించిన జ్ఞానాన్ని బట్టి వారికి వాక్యం చెప్పి నీలోనికి నడిపిస్తాను నాయన అని మనం ఎప్పుడైనా ఒప్పుకోలు చేసుకుంటున్నామా? నోవే. చేసుకుంటున్నావా? లేదు. కానీ మనం ఏం చేస్తాం? ఒక్కొక్కటి, ఈరోజు ఒక అప్లికేషన్, రేపు ఒకటి, అన్నీ పెట్టేసి రాసేసి ఇచ్చేస్తూనే ఉంటాం. మరి అధికారులు మనం ఏదైనా అప్లికేషన్ ఇచ్చి వచ్చిన తర్వాత అది మనకి పాస్ అవ్వాలనుకుంటాం కదా. అవ్వాలంటే ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. మీరు ఇంటర్మీడియట్లో కానీ ఇంకా పై చదువులు తరగతులకే కానీ మీరు వెళితే నాకు ఫీజు ఎంత అయింది, నాకు అవి కావాలి ఇవి కావాలని పేరెంట్స్ని అడుగుతారు. పేరెంట్స్ మీకు ఇచ్చినప్పుడు మరి మీరు పేరెంట్స్కి ఏమని చెప్తున్నారు నాకు చెప్పండి. మీరు ఎవరైనా చెప్పారా? డాడీ నా కోసం కష్టపడి ఎంత లక్షలైన ఫీజు కట్టి నాకు మళ్ళీ కాలేజీకి వెళ్ళడానికి మంచి బైక్, మరి రోజు పెట్రోలు, మళ్ళీ నాకు అదనంగా అక్కడ ఏమన్నా తినాలనిపిస్తే క్యాంటీన్కి ఏమన్నా డబ్బులు, మరి ఇవన్నీ నువ్వు నాకు ఇంత త్యాగం చేస్తున్నావు కదా. అయితే నీ త్యాగాన్ని నేను వృధా చేయండి, బాగా చదువుకుంటా, మంచి మార్క్స్ తెచ్చుకుంటా, నీ పేరుని నేను ఎక్కడ కూడా చెడగొట్టను అని చెప్పారు ఎప్పుడైనా? చాలామంది పేరెంట్స్ మంచి కాలేజీలు వేశారనుకో, పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారు? మీ పరిస్థితులు తెలుసు కదా మీకు, అంత కాలేజీలో ఫీజు పెట్టి చదవడం ఏమిటి? నార్మల్ కాలేజెస్ లేవా? అబ్బో శ్రీ చైతన్యలో జాయిన్ చేస్తేనే చదవచ్చుద్దా? మళ్ళీ ఎస్ఆర్కేలోనో బిట్టులోనో కాలేజీలో ఇంజనీరింగ్ జాయిన్ అయితేనే ఇంజనీర్లు అవుతారా? ఏ మామూలు కాలేజ్ వేసుకోండి అని ఉచిత సలహాలు మనం అడగకపోయినా ఎంతమంది ఇస్తారు? చాలామంది ఇస్తారు. కానీ దేవుడు తన ప్రజలను ఎటు నడిపించాలో ఎవరికి తెలుసు? మనుషులు మనల్ని కించపరిచినా దేవుడు మనల్ని ఏ స్థాయికి తీసుకెళ్ళాలన్నది ఎవరి చేతిలో ఉంది? కానీ మీరు దేవునికి మాత్రం ప్రార్థనే చేస్తున్నారు. ప్రార్థనలో మీరు ఏం అడగట్లేదు దేవునికి, నాయనా నీవు నాకు ఈ సహాయం చేస్తే నేను తిరిగి నీకు లోబడతాను అని మీరు ఒప్పుకోలు చేసుకుంటున్నారా? చేసుకో. అంటే మరి మీకు కృతజ్ఞత ఉందా లేనట్ట? చెప్పాలి నాకు. యవనస్తులు మాట్లాడాలి నాకు. లేనట్టు కాదు, లేదు, అది నిజం. నిజాయితీ గల ఆన్సర్ ఏంటి? మీకు కృతజ్ఞత ఉందా లేదా అంటే లేదు, అది నిజమైన ఆన్సర్. లేనట్టే, ఉన్నట్టే. అసలు ఈ ఆన్సర్ ఎక్కడ నుండి వస్తాయి? నిజాయితీగా మాట్లాడదాం. ఇది క్లాస్, ఎవరి లోపాలు ఎవరి గురించి మనం మాట్లాడట్లా, మన గురించి మనము తెలుసుకుంటున్నాం. అర్థమైందా? ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మన గురించి మనము తెలుసుకుంటున్నాం. నేను ఎలా నడుచుకుంటున్నాను, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నా ప్రవర్తన మెయిన్ మీ హృదయ ఆలోచనలు ఎవరికి తెలుసు? చెప్పాలి నాకు. మీరు ఏమి ప్లాన్ వేస్తారో ఎవరికి తెలుసు? కానీ మీరు మా పేరెంట్స్కి తెలియవనుకుంటారు. అవునా కదా? అందుకే మా భక్తుడు పాడాడు, హృదయాలోచన ఎరిగిన దేవా ఎదలో స్థానము కోరిన ప్రభువా. హృదయాలోచన ఎవరు తెలుసు? మనం అనుకుంటాము నా గురించి ఎవరికి తెలియదులే, నేను రేపు పొద్దున పలానా టైంకి పలానా ఈ పని చేయాలని మన మైండ్లో ఏం చేస్తాం? ఒక పేపర్తోనే రాసేసుకుంటాం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఫ్రెండ్స్ని రేపు పొద్దున ఎలా కలవాలి, ఫ్రెండ్స్తో బయటికి ఎలా వెళ్ళాలో, పేరెంట్స్ని ఎలా ఒప్పించాలో, ఈ మెలుగులని ఎవరు తెలుసు? మీకు తెలుసా తెలీదా? ఆ పని అయిపోయిన తర్వాత పేరెంట్స్ ఏదైనా పని చెప్పారంటే ఏం చేస్తారు? అబ్బో ఉదయం నుండి సాయంత్రం దాకా బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు పనులు చెప్తే తెలిసిపోతే అంటారా?
అది ఒకసారి మొదటి సమయం 18 చూడండి, చదవండి ఎవరైనా. బాలుడైన సమూయేలు నారాతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేర్చుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి చుట్టూ వచ్చాను. యెహోవా సన్నిధిని మనవి చేసుకునగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం నిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళింది. చాలు చూడండి, ఇక్కడ మనకేమని రాయబడింది? బాలుడైన సమూయేలు ఎక్కడ ఉన్నాడంట? దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడంట? పరిచర్య. ఈరోజు యవనస్తుల క్లాస్ జరిగింది. మీలో ఎవరైనా వచ్చి పరిచర్య ఎవరు చేశారు చెప్పండి? పరిచర్య అంటే ఏంటి? పరిచర్య అంటే ఏంటమ్మా? లేట్గా నీట్గా రెడీ రావటమా పరిచర్య అంటే? ఏంటి పరిచర్య అంటే? అక్కడ చెప్పాలి. దేవుని సన్నిధానంలో పనిచేయాలి అంటే ముందే మీరు ఈ ప్రాంతంలో దగ్గరలో ఉన్నారు కాబట్టి దేవుడు ఇచ్చిన మహాభాగ్యం ఏంటంటే నేనా అని పోటీ పడే మహాభాగ్యం మీకే ఉంది. దేవుని రాజ్యంలో పనిచేయటం అంటే మా ఇంట్లో చేయలేస్తున్నారా? మీ ఇక్కడ దేవుని మందిరంలో వేస్తున్నారా? చర్చిలో అవునా కదా? బాలుడు సమూయేలు యవనుడు అన్నారా బాలుడు అన్నారా? మీరంతా ఇక్కడ యవనస్తులా బాలురా? నాకు చెప్పాలి. ఇక్కడ యవనస్తులు ఉన్నారా ముసలోళ్ళు ఉన్నారా? గట్టిగా చెప్పాలి, నాకు యవనస్తులు అన్నారు. ఇంకా కొంతమంది మాట్లాడట్లే యవనస్తులు అంటే ఏమవుతుందా అని. యవనస్తులా కాదా? యవనస్తులేనా? యవనస్తులయ్యుండి మీరే పనిలో జాగుగా ఉంటే రిషిబాబు గుడ్ బై. రిషి అంత ఏజ్ అనమాట. సమూయేలు బాలుడు. మనకి ఇక్కడ ఉన్న బాలుడు ఎవరున్నారు? రిషి. బాలుడైనటువంటి సమూయేలు దేవుని మందిరంలో పరిచర్య చేశాను. ఏ వయసు నుండి చేశాడు? చిన్న వయసు నుండి. మీరు యవనస్తులై ఉండి మీకు చక్కగా మీ పని మీరు చేసుకోగలరు, ఇతరులకు హెల్ప్ చేయగలిగిన స్థితిలో ఉన్న మీరు దేవుని రాజ్యంలో పనిచేయడానికి మీరు పోటీ పడుతున్నారా వెనకడుగు వేస్తున్నారా? చెప్పాలి నాకు. మనం ఏమనుకుంటాం తెలుసా? నేను దేవుని రాజ్యంలో పనిచేయకపోయినా నేను దేవుడు పుట్టాను కదా ఆత్మీయంగా, నేను మంచి స్థాయిలో ఉండేలాగా ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. మరి నేను దేవుని కొరకు ఏం చేస్తున్నాను అనే ప్రశ్న మీరు ఎవరైనా వేసుకున్నారు ఎప్పుడైనా? లేదు. మనం ఎలాంటి వాళ్ళని చెప్పండి? సెల్ఫిష్, స్వార్థపరులు. నా మేలు, నా క్షేమం, నేను బాగుండా నా 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 అనేది తీసివేసి ఏం చేయాలి? అందరూ బాగుండాలి, అందరూ మేలు పొందాలి. అది ఆలోచించాలి. మీరు ఆలోచిస్తున్నారా? ఈనాడు యవనస్తులు జీవితం ఎలా ఉందంటే భయంకరమైన స్థితిలో ఉన్నారు. లోకము ఎవరి యందు ఉంది? సాతానుడి యందు. లోకంలో ఉన్నదంటే ఏమని చెప్పుకున్నాం? శరీరాశ, అది శరీరాశ, నేత్రాశ, జీవం. శరీరం ఏం కోరుకుంటే వాటిని ఇవ్వడానికి వెనకాడతారా, వాయిదా వేస్తారా? చెప్పాలి నాకు. నాకు ఇప్పుడు శరీరం నాకు నోట్లో లాలాజలం ఊరింది. నాకు మంచి టిఫిన్, చక్కగా పరాటా, లేకపోతే దోశ, లేకపోతే ఇడ్లీ సాంబారు, 4 రకాలు పెడితే మీరు ఎన్నుకుంటారా ఎన్నుకోరా? మధ్యాహ్నం మంచి బిర్యానీ, మటన్ బిర్యానీ, లేకపోతే చికెన్ బిర్యానీ, లేకపోతే ప్రాన్స్. మీరు ఇష్టపడరా? మీ మనసు ఏది తినాలంటే అవి మీరు ఇష్టపడరా? ఒకవేళ అవి మీ ఇంట్లో అడిగి మీ పేరెంట్స్ ఇవ్వలేదనుకో మీరేం చేస్తారు? వాళ్ళని
బ్రతిలాడతారా? నిజం చెప్పండి అబ్బా, ఏమంటారు చెప్పండి? ఏ కూరలో సెలవుల్లో ఏదో ఒక 8 రోజులు సెలవు ఇస్తే చక్కగా మంచి కూరలు వండుతారనుకుంటే ఎప్పుడు రొటీనే, తిన్నాయే తింటున్నాం, బోరింగ్ అంటున్నారా అంటలేదా? అది అవునా కదా? అది అంటే శరీరం ఏం కోరుకుంటే మంచి దుస్తులు, ఫ్యాషనబుల్ దుస్తులు కోరుకుంటున్నారా? ఫార్మల్ దుస్తులు కోరుకుంటున్నారు మీరు? ఫ్యాషన్ ఇప్పుడు ట్రెండ్లో ఏమొస్తున్నాయండి షాప్లో, అవి చూపించండి, అవి కొనుక్కుంటాం అంటారు. అంటే మీకు ఫ్యాషనబుల్గా మిమ్మల్ని మీరు రెడీ అవ్వాలి, పలానా వ్యక్తిలాగా రెడీ అవ్వాలను మీకు ఉంటుంది. మీరు అనుకుంటారు, మీరు సినిమాలు చూడకపోయినా పలానా ఆడపిల్లలు ఏమనుకుంటారంటే నేను పలానా హీరోయిన్ లాగా తయారవ్వాలి, హెయిర్ స్టైల్ అలాగా పక్కన మొత్తం ఒక్కసారి వదిలేయాలనిపిస్తుంది, హెయిర్ లీవ్ చేయాలనిపిస్తుంది, హెయిర్ ఒక సైడ్ క్లిప్ పెట్టాలనిపించింది, రకరకాలు అనిపించదా మీకు? ఆడపిల్లల సంగతి అంటే తెలిసిపోద్ది అనుకో. మగపిల్లలు ఏం చేస్తారు? కుర్తీస్, మంచి ఫ్యాషన్గా వాళ్ళకి క్యాప్, మళ్ళీ వాళ్ళు ఏం కోరుకుంటారు? మంచి బైక్ కావాలంటారు. అంటే వాళ్ళకి కాస్ట్లీ హెల్మెట్ కావాలి, ఎలా పెడితే అలాంటివి కాదు, మంచి బైక్, మంచి హెల్మెట్, మంచి డ్రెస్సులు, మళ్ళీ అందరూ వేసే డ్రెస్సులు కాదు, యూనిక్గా ఉండాలి, స్పెషల్గా ఉండాలి, అవునా కదా? అలా మగపిల్లలు కోరుకుంటారు. అంటే మీ శరీరము మీకు ఏం కావాలనుకుంటే దాన్ని మీరు చేస్తారా, చేయట్లేదా? చేస్తారు. ఓకే. నెంబర్ 2 నేత్రాస. నేత్రాసలో మీరు కాలేజీకి వెళ్తూ ఉంటారు. మీకు ఎవరైనా పర్సన్స్ బాగా నీట్గా రెడీ అయ్యి చూడగానే కంట్లో పడ్డారనుకో, ఇట్లా చూసి తిప్పుతారా? మళ్ళీ ఏం చేస్తారు మీరు? చెప్పండి నాకు, ఏం చేస్తారు? చూస్తారా? ఏదో చూడండి, ఒక్కొక్కరు ఏం చేస్తారు తెలుసా? ఇటు అనుకుంటే ఇటు చూస్తారు. ఈ కొత్తగా నేను చూస్తున్నా అంటే డైరెక్ట్గా చూడలేకుండా ఇలా ఇలా తుడుచుకున్నట్టు తుడుచుకొని ఈ 2 ఏళ్ళ మధ్యలో నుండి ఏం చేస్తున్నారు? అవతల పర్సన్ని చూస్తున్నారు. అంటే మీరు కోరుకున్నవి మీరు చూడాలి. సొలొమోను అంట అలాగే తాను తన కన్నులతో ఏది చూడాలన్నా దాన్ని అభ్యంతరమే పరచల. సొలొమోను తండ్రి దావీదేంటి? నాయనా, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుమన్నాడు. తండ్రికి బిడ్డకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. తండ్రి ఏమో భక్తిపరుడు, ఏమన్నాడు? నాయనా, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నువ్వేముంచాలి? నా హృదయం ఇక్కడ ఉంది, నా హృదయంలో ఏముండాలి? వాక్యము ఉండేలాగా చేయండి. నేను పాపం చేయకుండా ఉండాలంటే నాకు ఈ వాక్యం నివసించాలి అని కోరుకుంటున్నది ఎవరు? దావీదు. అందుకనే బైబిల్లో రాయబడింది ఏంటి? దావీదు దేవునికి హృదయానుసారం. అర్థమైందా? సొలొమోను ఏంటి? తన కన్నులు ఆశించిన దానిని దేనిని కూడా ఆపకుండా నువ్వేం చూస్తావో చూడు అని వదిలేశాడు. ఇతరుల భక్తి ఎవరు? దావీదు. కానీ మీ పేరెంట్స్ భక్తిగా ఉంటే మీ పేరెంట్స్ భక్తిని మీరు నేర్చుకుంటున్నారా? మీ లోకంలో ఉన్న ఫ్రెండ్స్ యొక్క ప్రభావం మీ మీద పడుతుందా? మీకు ఒక ప్రశ్న. మీ ఫ్రెండ్స్ ప్రభావం మీపై పడుతుందా? మీరు మీ తల్లిదండ్రులకి వారి యొక్క ప్రభావం మీ మీద పడుతుందా? నాకు చెప్పండి యథార్థంగా చెప్పాలి. ఫ్రెండ్స్ రేపొద్దున భక్తి లేని వాళ్ళకి నిత్యరాజ్యం లేదు. వాళ్ళకి లేనప్పుడు వాళ్ళని అనుకరించడం మీకు కూడా ఏముండదు? నిత్యరాజ్యం. అర్థమవుతుందా? మీరు చేసేవి పొరపాటులు అనే విషయం కూడా మీకు తెలియకోకుండా మీరు వాటిని ఏం చేస్తున్నారు? అవలంబిస్తున్నారు. అర్థమైందా? ఈనాడు సమూయేలు
బాల్య దశలో నుండి కూడా దేవుని పని చేయుటలో ఆసక్తి పరుడై ఉన్నాడంట. ఎవరో? సమూయేలు. మీకు అలాంటి మనసు ఉందో లేదో మీకే వదిలేస్తున్న ప్రశ్న. అర్థమైందా? ఎందుకంటే అలా లేకపోతే దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేము. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరి రక్తం చేత కొనబడ్డారు? చెప్పాలి నాకు. యేసుక్రీస్తు వారి రక్తం చేత మీరు కొనబడిన వారు. మీకు స్వేచ్ఛ ఉందా? చెప్పాలి నాకు. లేదు, స్వేచ్ఛ లేదు మీకు. నా ఇష్టం ఏంటి, నేను ఎలా జీవించాలో కూడా మీరే చెప్తారా? నాకు స్వేచ్ఛ లేదా? నా జీవితం నాది కదా అంటారా మీ పేరెంట్స్తో? అన్న వాళ్ళందరూ కూడా నాకు కాదు, మీ అమ్మ వాళ్ళకి కాదు లెక్క చెప్పవలసింది. ఎవరికి? మనము మా పేరెంట్స్ మాకు చెప్పారు కాబట్టి అవి మేము నేర్చుకున్నాం. కాబట్టి పిల్లల్ని ఎలా పెంచాలో వారి నుంచి నేర్చుకున్నాం. కాబట్టి మేము కూడా ఏం చేస్తాం? మీకు చెప్తాం. సరిగ్గా కూర్చోండి, సరిగ్గా నడవండి, మీ చూపు తిన్నగా ఉంచండి, మీరు దిక్కులు అటు ఇటు చూడకండి, మీ తలకాయ ఆటోలో కూర్చుంటే బయటికి పెట్టమాకండి. చూసేవాళ్ళు ఏమంటారు? వీళ్ళకి ఎలా కూర్చోవాలో కూడా తెలియట్లేదు. రేపొద్దున ఎవరిని అంటారు? పక్కనే వాళ్ళ అమ్మ కూర్చుంది, లేకపోతే వాళ్ళ నాన్న కూర్చున్నారు, పిల్లల్ని ఏంటి అలా వదిలేసారు అంటారా? అనరా? మన మీద దాడి చేయడానికి రెడీగా ఎవరున్నారు చెప్పండి? సాతానుడు ఎవరిని వాడుకుంటారు? ఎవరినైనా. దేవుని పిల్లలు కూడా వాడుకుంటారు. గమనించండి. అర్థమైందా? కాబట్టి మీ నడవడంతటిలో, మీ ప్రవర్తన అంతటిలో మీరెవరిని మెప్పించాలి? దేవుడు.